అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అధునాతన అగ్నిమాపక శకటాన్ని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గురువారం మధ్యాహ్నం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం ప్రాంతంలో అగ్ని ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఈ కేంద్రానికి మరొక శకటం మంజూరుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. సిబ్బంది సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు మంత్రి అయ్యన్న, సతీమణి పద్మావతి, డీసీసీబీ చైర్మన్ తదితరులు కూడా ఉన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన నర్సీపట్నానికి నూతనంగా కొత్త టెక్నాలజీతో ఫైర్ ఇంజిన్ వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇవాళ ఎప్పుడు ఓపెన్ చేసాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు పవన్ తాతారు గారు రావడం సంతోషం. వైస్ స్టేషన్ ఆఫీసర్ గారికి, సిఐ గారి నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. మీ అందరికీ తెలుసు, నర్సీపట్నం రూరల్ ఏరియాకి ఇప్పుడంటే బిల్డింగ్స్, హౌసింగ్ బోర్డు బిల్డింగ్ వచ్చాయి, కానీ పూర్వం అన్ని ఊళ్ళో కూడా ఇంచుమించు కమలీళ్ళు ఉండి మనకి ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా చాలా ఇబ్బంది పడేవారు. చాలా ఆస్తి నష్టం అయితే ఉండేది. అంతేతో ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాలు వచ్చినా ఇటువంటి ఆస్తి నష్టం జరగకుండా ఇమీడియట్ గా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద గత ప్రభుత్వాలు కానివ్వండి, మన ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానివ్వండి, ఫైర్ స్టేషన్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్వం నర్సీపట్నంలో చిన్న చిన్న వ్యాన్లు ఉండి, మీకు తెలిసి ఇక్కడ నర్సీపట్నం దగ్గర చుట్టుపక్కల ఇక్కడ శ్రీలేరు దగ్గర నుంచి ఇటుపక్క ఏజెన్సీ వరకు, లాల్కాక వరకు ఇవన్నీ కూడా రైల్వే స్టేషన్ లేవు ఒక నర్సీపట్నంలో. ఈ ప్రకారం చూస్తే ఈ ఒక్క స్టేషన్ నుంచి ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా 71 కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా నర్సీపట్నం స్టేషన్ నుంచి ఎటువంటి అవసరం వస్తుంది. ఇప్పుడు పాత బడులు ఉన్నాయి, ఇవన్నీ కండెమ్ అయిపోతుంటాయి. సర్వీస్ వచ్చాయి అంటే అప్పుడు ఎప్పుడో ఒకసారి లెటర్ రాశాను, అవసరం చెప్పి లెటర్ రాసినప్పుడు మరి ప్రభుత్వం అన్ని స్పందించి కొత్త బండి, కొత్త టెక్నాలజీ వచ్చింది. చాలా సంతోషం. అయితే నేనేమంటానంటే మళ్ళీ ఒక ప్రభుత్వానికి తీసుకెళ్లి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ 2 బళ్ళు ఉండాలి కంపల్సరీగా. ప్రస్తుతం మన దగ్గర ఒకటే ఉంది, కొత్తగా వచ్చింది, ఇది కండెమ్ అయిపోతుంది. ఇంకా అందుకని ఎక్కువ దూరం వెళ్తాం, పెద్ద దగ్గర అంటే ఇది కండెమ్ చేసి కొత్త బండి తీసుకొస్తే బాగుంటుంది ఒక నిర్ణయం వచ్చాం. త్వరలోనే 2వ బండికి ఒక కొత్త బండి తీసుకొస్తే ఇక్కడ 2 బళ్ళు ఉంటే కొయ్యూరు దగ్గర నుంచి అక్కడ శ్రీలేరు వరకు, ఇటుపక్క రాజకాక వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా కవర్ చేసి అవ్వాలి. వైరాక్షన్ తగ్గాయి, కరోనా లేవు. కరోనా కమిటీ నుండి వైరాక్షన్ తగ్గాయి. తగ్గినప్పటికీ కూడా ఎమర్జెన్సీ పొలాల్లో పొలం కోసి పొలాలు కుప్పలు పెడతారు, అవి కాలిపోతూ ఉంటాయి. చిరికి చోట కాలిపోతూ ఉంటాయి, అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి 2వ ఇంజిన్ కూడా కావాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే ఒక్కొక్క వెహికల్ కి 15 మంది స్టాఫ్ ఉంటారు ఇంచుమించు, డ్రైవర్తో సహా, లేకపోతే వాటర్ తీసుకోవాలి 5 మంది. ఇప్పుడు 2 బళ్ళు ఉంటే 30 మంది స్టాఫ్ వస్తారు. 30 మంది స్టాఫ్ వస్తే బళ్ళు 2 కూడా రెడీగా ఉంటే ఇది ఇమీడియట్ గా ఎక్కడి నుంచి కాల్ వచ్చినా 3 నిమిషాలు జరిగి అక్కడ ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి సమయంలో మరి ఉపయోగపడుతున్న దృష్టితోటి మరి నిర్ణయించడం జరిగింది. త్వరలోనే మనసులో 2వ ఇంజిన్ కూడా తెప్పించి ఏర్పాటు చేస్తాను. ఈ ప్రాంతానికి ఇబ్బంది లేకపోతే నేను ప్రయత్నం చేస్తానని చెప్పి భరోసా తెలియజేస్తూ, మరి వేళ ఈ కొత్త బండి శాంక్షన్ ఇచ్చి మన ప్రాంతానికి మనందరూ కోరికలు అందించేటువంటి ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా హోంమినిస్టర్ గారి కంట్రోల్కి వస్తుంది. డిపార్ట్మెంట్ హోంమంత్రి గారి కంట్రోల్లో ఉంటారు. హోంమంత్రి గారి కూడా ఇచ్చారు. హోంమంత్రి గారు కూడా మరి ధన్యవాదాలు అనుకుంటూ, ఆ 2వ బండి కూడా ఇమీడియట్ గా అంటే మన ఏజెన్సీ ప్రాంతం కూడా ఎక్కువ ఉంది కదా. టౌన్లో ఉందనుకోండి, ఇమీడియట్ గా ఫోన్ చేస్తే ఏదో వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో బళ్ళు కష్టం. శ్రీకాకుళం నుంచి అనకాపల్లి నుంచి
బండి రావాలంటే మొత్తం కలవకపోతుంది ఇక్కడ, మొత్తం ఫినిష్ అయిపోతుంది. అంటే అది ఏజెన్సీ ప్రాంతం అప్ టు సీలేరు కొయ్యూరు వరకు ఎంత కవర్ చేస్తుంది కాబట్టి రెండో బండి కూడా ఇమీడియట్ గా మాకు ఇచ్చి మా ప్రాంతానికి సౌకర్యకరమైన పని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ మరి అడిగాన్ని బంధించినందుకు హోమ్ మినిస్టర్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.